హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి గుంటూరు స్పెషల్ గోంగూర పులావ్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక నెక్స్ట్ ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకోవడం వలన మనకి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ మొత్తం ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోనే బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. అలాగే ఒక 2 బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసుకొని టమాటాలని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగిన గోంగూరను వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 కట్టల వరకు గోంగూరను అయితే వేసుకుంటున్నాను. మొత్తం అంతా బాగా కలుపుకుంటూ గోంగూరని బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ పసుపును వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. గోంగూర మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఎసురుకి సరిపడా నీళ్ళని వేసుకోవాలండి. మీరు ఎంతైతే బియ్యం తీసుకుంటారో అంతే ఈక్వల్ క్వాంటిటీతో నీళ్ళని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళని అయితే ఎసురుగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా అండ్ అలాగే కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి గంట సేపు ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. అలాగే మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కొన్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని రైస్ని బాగా ఉడికించుకోవాలి. గోంగూర పులావ్లోకి బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. మధ్యలో ఒకసారి మూత తీసి రైస్ని చూసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని రైస్ని బాగా ఉడికించుకోవాలి. రైస్ బాగా ఉడికిన తర్వాత ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక మన వేడి వేడి గుంటూరు స్పెషల్ గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి ఎటువంటి కర్రీ అవసరం లేదండి, ఓన్లీ రైస్ని మాత్రమే తినేసేయచ్చు, అంత బాగుంటుంది. మీకు కావాలనిపిస్తే జస్ట్ రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.